అందరికీ నమస్కారం. ఓకే, నా 65 ఏళ్ళ కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఒక చిన్న వీడియో భవిష్యత్ తరాల వాళ్ళకి మా రాఘవ శ్రీమన్యుకి చరిత్ర తెలియాలని ఒక చిన్న వీడియో మీ అందరి పర్మిషన్తో. కడపనత్తం రాఘవేంద్రరావు లక్ష్మీ దంపతులకు 1960లో 5వ సంతానంగా జన్మించాను. మలక్పేట్ కాలనీ, హైదరాబాద్లో జన్మించాను. అలా 1960లో జన్మించిన తర్వాత అలా జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. మా రాఘవ గారు చెప్పినట్టు జీవన నడితా ఇರುತ್ತೆ, ಹಾಗೆ ಮುಂದಕ್ಕೆ ಬರ್ತಾ ಇದೆ. ಬಂದ ಮೇಲೆ ನಾನು ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದ ಸೆಂಟನರಿ ಹೈಸ್ಕೂಲ್ನಲ್ಲಿ 1st ಇಂದ 7th ತನಕ ಓದಿದ್ದೇನೆ. ಅಲ್ಲಿಂದ 8th ಕ್ಲಾಸಿಂದ 10th ಕ್ಲಾಸ್ ತನಕ ವಿವೇಕವರ್ಧನಿ ಹೈಸ್ಕೂಲ್. ಅಲ್ಲಿಂದ ನೆಕ್ಸ್ಟ್ ಇಂಟರ್ ಆ್ಯಂಡ್ ಡಿಗ್ರಿ BCom ಡಿಗ್ರಿ ಓದಿದ್ದೇನೆ. ಅದು ವಿವೇಕವರ್ಧನಿ ಜೂನಿಯರ್ ಕಾಲೇಜ್ ಆ್ಯಂಡ್ ಡಿಗ್ರಿ ಕಾಲೇಜ್ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಿದ್ದೇನೆ BCom. ಸೊ ಅಲ್ಲಿಂದ ಕಾಂಪಿಟೇಷನ್ ಎಕ್ಸಾಮ್ಸ್ ಬರೆದಿದ್ದೇನೆ. with talent and some luck, I got a government job in civil supplies department in 81. Next, once again I wrote another exam, and in 83 I got selected in commercial taxes department. So అలా ముందుకు జరుగుతోంది జీవితం. తర్వాత ముందుకు వెళ్తూ ఉద్యోగం చేస్తూ అలా ముందుకి లైఫ్ జరుగుతూ ఉంటే ఒక 1986లో ఆకాశంలో ఒక తార మెరిసింది. ఏంటో మరి అర్థం కాలేదు ఆ తార ఏంటి అని. పైనుంచి చూస్తే పైనుంచి దిగి వచ్చింది. ఓ ఆ తార పేరే లలితా రుక్మిణి. పెద్దల అంగీకారంతో అది ಹುಡುಗ అంగీకార కింద పెళ్ళి అరేంజ్డ్ మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో అది జరిగింది. ఆమె 1986లో అలా ముందుకు జరుగుతోంది. పాపం ప్రభుత్వ ఉద్యోగం అని పాపం ఇష్టపడి చేసుకుంది. అయినా కొంచెం ఇబ్బందులు అయితే పెట్టాను. దానికి అందరూ పబ్లిక్ అపాలజీ చెప్తున్నాను అందరి కోసం, అందరి ముందు ఇబ్బందులు పెట్టినందుకు క్షమించు మిస్సెస్ లలిత. అలా ముందుకు వెళ్తూ పెళ్ళయింది 1986. సో అప్పుడు అలా పెళ్ళయిన తర్వాత నెక్స్ట్ మాకు 1987లో నాకు ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయికి ఉదయ్ కమల్ అని పేరు పెట్టాం. ఎందుకంటే పొద్దున్నే ఉదయ్ పుట్టాడు. సో అది ఉదయ్. మా దొడ్డమ్మ పేరు కమలమ్మ. ఆవిడే మా ఆవిడ్ని పెంచుకున్నారు, పెళ్లి చేశారు, పెంచుకున్నారు. సో కలిపి ఉదయ్ కమల్. ఒక ఆడపిల్ల పుట్టింది. సో వెరీ హ్యాపీ. హారిక అని పెడదాం అనుకున్నాము. మా చిరంజీవి పాట ఒకటి ఉంది, ఐ లవ్ యూ హారిక అని. అప్పుడు అది హారిక అనుకున్నాం, కానీ తర్వాత పెద్దల కోరిక మేరకు అమృత అని పెట్టాము. తర్వాత కావ్య అని సెటిల్ చేసాం. అలా అలా ముందుకు వెళ్తోంది జీవితం. ఆ అబ్బాయి బీటెక్ చేశాడు, తర్వాత ఎంటెక్ కూడా చదివాడు. తర్వాత బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో. అలా మెల్లగా పెరుగు. అమ్మాయి MBBS వరంగల్లో MBBS చేసింది.
సో అలా ముందుకు వెళ్తూ ఉంటే అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది. సో పెళ్లి నిశ్చయించుకున్నాం. హరివాణం రాఘవేంద్రాచార్ మరియు సుగుణ గారి అబ్బాయి ముద్దుల కుమారి కృష్ణ చైతన్య గారితో ఇద్దరు అమ్మాయి అబ్బాయి అంగీకరించారు. అలాగే ఇద్దరు రెండు కుటుంబాలు అంగీకరించి పెళ్లి 2013లో చేశాము. అప్పుడు తర్వాత మా అబ్బాయికి కూడా పెళ్ళిడు వచ్చింది. అప్పుడు మా అమ్మగారి తమ్ముడైన శ్రీనివాస్ గారి కూతురు కూడా పెళ్లికి రెడీ అని తెలిసింది. సో అప్పుడు అలా పెళ్లి చూపులు అన్నీ జరిగిన తర్వాత ఇద్దరి అంగీకారంతో రెండు కుటుంబాలు అంగీకరించి అలా పెళ్లి 2000 పెద్దల నిశ్చయించిన ముహూర్తంలో 2015లో పెళ్లి చేశాము. సో అలా ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంది లైఫ్. అప్పుడు మాకు మా అమ్మాయికి మాకు ఒక మనవడు పుట్టాడు. వాడికి శ్రీమన్యు అని పేరు పెట్టారు. వాడిప్పుడు 9వ క్లాస్కి వచ్చేసాడు. 9 ఏళ్ళు వచ్చేసాడు. 4వ క్లాసు. అలా ఇంకా కొంచెం ముందుకెళ్ళింది లైఫ్. మన ఇంకో మనవడు పుట్టాడు. అబ్బాయికి కొడుకు పుట్టాడు. వాడికి రాఘవ అని పేరు పెట్టాం. ఇంకా ఇలా మా రాఘవ మిస్టర్ చురుకు రాఘవ అని పెట్టాం వాడికి టైటిల్. అలా వాడు ఇంకా కొంచెం మిస్టర్ చురుకు రాఘవ గారి అవుతుండడంతో ఇంకొంచెం ఒక 6 ఏళ్ళు ముందుకు జరిగింది జీవితం. 6 ఏళ్ళు ముందుకు జరగగానే మా అమ్మాయికి 2వ అబ్బాయి వాడికి శ్రీష విఠల అని నామకరణం చేశాము. ఇప్పుడు వాడికి 1.5 సంవత్సరం వచ్చేసింది. సో ఇది నా లైఫ్ 2025లో ఈ లోపల మాకు మా ఇంటి దగ్గరే ఇల్లు తీసుకొని మా చెల్లెల కూతురు రత్న శ్రీధర్ వచ్చారు.